హాయ్, వెల్కమ్ టు ఎల్లో డివోషనల్ ఛానల్. ఈరోజు మనం రాజమండ్రి కైలాస భూమిలో ఉన్న మహాకాళేశ్వర స్వామి టెంపుల్కి అయితే విచ్చేస్తున్నాము. ఇక్కడ మనకి చాలా ప్రశాంతంగా అలాగే పాజిటివ్ వైబ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కేవలం మహాకాళేశ్వర స్వామి విగ్రహం కాకుండా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. మరిన్ని వివరాలు మన గురువు గారిని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు ఎల్లో మీడియా అండి. మీ గుడి గురించి ఏమైనా తెలియజేయాలనుకుంటున్నారా? మహాకాళేశ్వరం విగ్రహం జ్యోతిర్లింగం మృత్యుంజయం మహాదేవం శంకరం శుభకార్యం. ఆయన మహాకాళేశ్వర స్వామి వారు. అలాగే ఇక్కడ ప్రతి నిత్యము కూడా జరిగే విశిష్ట కార్యక్రమాలు, అలాగే ఈ ఆలయంలో జరిగే కార్యక్రమాలన్నింటి గురించి కూడా వివరంగా చెప్తాను. ఇది 2022 ఏప్రిల్ 6వ తారీఖు ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం చేయించుకుని అప్పటి నుంచి కూడా విశేష జనవాహినితో స్వామివారు చక్కగా అందరికీ దర్శనమిస్తూ ముందు బంగారమై కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తూ ఆ మహాకాళేశ్వరుడిగా కలిసి ఉన్నారు. అలాగే ప్రతినిత్యం కూడా స్వామివారికి తెల్లవారుజామున 4 గంటల నుంచి 5:30 గంటల వరకు కూడా స్వామివారికి చితాభస్మంతో అభిషేకం జరుగుతుంది. అంటే మనిషి దహనమైన తర్వాత వచ్చిన విభూతితో స్వామికి అభిషేకం చేయడం అనేది ఇక్కడ చాలా విశిష్టంగా జరిగే కార్యక్రమాల్లో అది పెద్దది. అది మధ్యప్రదేశ్లో గల ఉజ్జయిని మహాకాళేశ్వరాలయం జ్యోతిర్లింగాల్లో ఉండేటువంటి ఉజ్జయిని మహాకాళేశ్వరాలయంలో జరుగుతుంది. దాని తర్వాత రాజమహేంద్రవరంలో గోదావరి తీరంలో వెలిసిన ఈ రోటరీ మహాకాళేశ్వరాలయంలోనే జరుగుతుంది. ఇంకెక్కడా కూడా ఈ చితాభస్మ అభిషేకం జరగదండి. అలాగే ఈ చూడడానికి కూడా చైర్మన్ పట్టపగల వెంకట్రావు గారు ఒక్క వివాహ నిమిత్తము కూడా ఉజ్జయిని మహాకాళీ క్షేత్రానికి వెళ్ళడం జరిగింది. మహాకాళేశ్వర క్షేత్రానికి వెళ్ళడం జరిగింది. అక్కడ చితాభస్మ అభిషేకాన్ని చూసి ఆయన ఒక 20 సంవత్సరాల క్రితమే శ్మశాన వాటికలు నిర్మించడం జరిగింది. ఈ గుడి వెనకాలే శ్మశాన వాటిక ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్ల దూరంలో శ్మశాన వాటిక ఒకటి ఉంటుంది. కోటిలింగాలపేట శ్మశాన వాటిక అంటారు. అలాగే మనకి గిన్నీస్పేట కైలాస భూమిది, అక్కడ కోటిలింగాలపేట కైలాస భూమి. ఈ 2 కైలాస భూములు కూడా 28 సంవత్సరాల క్రితం ఆయన నిర్మించడం అనేది జరిగింది. మన దగ్గర 2 శ్మశాన వాటికలు ఉన్నాయి కదా, చనిపోయిన వాళ్ళకి ముక్తి కలిగించినట్టు ఉంటుందని చెప్పి ఒక చిన్న శివాలయం కట్టి అక్కడ భస్మాభిషేకం చేద్దాము అని ఆయనకు వచ్చిన సంకల్పం ఇంత గొప్ప ఆలయం నిర్మించడానికి దారి తీసింది. ఆ మహాకాళేశ్వరుడు ఆయనలో దూరి ఇంత పెద్ద గొప్ప ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఇక్కడ ప్రతి నిత్యము కూడా చితాభస్మంతో అభిషేకం జరుగుతుంది. 4 గంటల నుంచి 5:30 గంటల వరకు. తర్వాత 6 గంటల నుంచి 10:30 వరకు కూడా భక్తులు ఏ ద్రవ్యములైతే తెచ్చుకుంటారో ఆ ద్రవ్యములతో వారి చేతులతో వారే స్వయంగా స్వామికి అభిషేకం చేసుకోవచ్చింది. దాని తర్వాత 10:30 నుంచి 11:30 వరకు స్వామివారికి అలంకరణ సేవ జరుగుతుంది. దాని తర్వాత 11:30 నుంచి 1 గంట వరకు కూడా దర్శన ప్రాప్తి అందరికీ కూడా ఉంటుంది. దాని తర్వాత స్వామివారికి మధ్యాహ్న మహానివేదన జరిగి విశ్రాంతి సమయం ఇచ్చి 4:30 నుంచి మళ్ళీ రాత్రి 9 గంటల వరకు కూడా స్వామివారి దర్శనం అలాగే జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల 7 గంటల నుంచి స్వామివారికి ధూపసేవ, చుట్టూ ఉన్న ఉపాలయాలన్నింటికి కూడా ప్రకార సేవా కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు 12 జ్యోతిర్లింగాల్ని కూడా కలుపుతూ 12 హారతులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూస్తే మీరు పక్కన కార్నర్లో హారతులన్నీ ఉంటాయి. ఆ హారతులన్నీ కూడా స్వామి వారికి ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు స్వామివారికి జ్యోతిర్లింగాలని కలుపుకుంటూ 12 రకాల హారతులన్నీ కూడా స్వామివారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే నివేదన మంత్రపుష్పాలు, జాడు సృష్టి ఆశీర్వచనంతో పూర్తయిన తర్వాత మళ్ళీ భక్తులందరినీ కూడా లోపలికి ప్రవేశపెట్టి వాళ్ళందరికీ కూడా దర్శనం ఇచ్చిన తర్వాతే ఆలయానికి స్వామివారికి విశ్రాంతి సేవ జరుగుతుంది. మళ్ళీ ప్రాతకాలంలో 4 గంటల యథావిధిగా స్వామివారి దర్శనం ఉంటుందండి. అలాగే ఇక్కడ మీరు వచ్చిన వెంటనే స్వామివారి రాజగోపురాలు ఉన్నాయి. 4 గోపురాలు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 వెందులా కూడా 4 రాజగోపురాలు. ఒక్కొక్కటి 75 అడుగుల రాజగోపురాలు. స్వామివారి శిఖరము 108 అడుగుల శిఖరం స్వామివారిది గోపురం ఉంటుంది. అలాగే చుట్టూ కూడా ఒక ద్వైత అద్వైత సిద్ధాంతం అంటే వైష్ణవతత్వానికి సంబంధించి 32 ఆలయాలు, శివతత్వానికి సంబంధించి 32 ఆలయాలు నిర్మించడం అనేది జరిగింది. గణపతి దగ్గర నుంచి ఆది శంకరాచార్యుల వరకు ఉంటారండి. అక్కడి దాకా కూడా శివతత్వానికి సంబంధించిన ఆలయాలు. అలాగే విశ్వక్షణుడి దగ్గర నుంచి రామానుజాచార్యుల వరకు కూడా విష్ణుతత్వానికి సంబంధించిన ఆలయాలు ఉంటాయి. ఏ గుడిలోనూ కూడా మీరు చూడటువంటి అద్భుతమైన నవగ్రహాలు ఇక్కడ దర్శనమిస్తాయండి. భార్య వాహన సహిత నవగ్రహాలు కూడా అక్కడ మీకు దర్శనమిస్తాయి.
అలాగే మన మహాకాళేశ్వరుడినే ఒక 8 అడుగుల ఒక శివుడు విగ్రహం ఉంటుందండి. దాని మీద 9 రకముల పాములతో స్వామివారు మనకి దర్శనమిస్తారు. అలాగే 4 వెంపుల స్వామివారికి ఈ విధంగా 4 వేదాలకి ప్రతీతగా 4 ద్వారములు నిర్మించడం అనేది జరిగింది. ప్రతి ద్వారంకి కూడా ఆ పరమేశ్వరుడు దర్శనం ఉంటుంది. ప్రతి ద్వారంకి కూడా ఆ పరమేశ్వరుడు దర్శనం ఉంటుంది. అలాగే ముందుగా స్వామివారు భక్తులకు కాదని దర్శనం నందీశ్వరుడికి ఇస్తాడు. కాబట్టి ముందుగా నంది, తర్వాత ఆయన ఆయుధమైనటువంటి త్రిశూలము, తర్వాత బలిపీఠము, ధ్వజస్తంభము, అలాగా 4 వెంపుల 4 ఉపమండపములతో చక్కగా ఆలయం నిర్మించడం అనేది జరిగిందండి. భక్తులు ఎవరైతే వస్తారో వారందరికీ కూడా వారు స్వయంగా తెల్లవారుజామున సాంప్రదాయ వస్త్రములతో వస్తే, మగవారు పంచబట్టుకుని వస్తుంటే వారు కూడా చితాభస్మ అభిషేకంలో పాల్గొనే అవకాశం ఉందండి. ఏదైనా మీకు మన గురువు గారికి ఎంత మంచి సమాచారం తెలియనందుకు ప్రయత్నందరూపానందితం భరం సర్వదిష్ట ప్రయత్నంది మహాకాళేశ్వరం దేవం ఆర్ధ్రంధ్రమాత్మాదం దేవేషు యజ్ఞమాశ్రయేతు పరమాత్మరూపకృతాస్తు సర్వమానందృతాయేంద్రియ ఆదిశేవేంద్రియ ప్రతిష్టతి. అలాగే మనకి ఈ గుడిలో ఉన్న ప్రత్యేకమైన నవగ్రహాలండి. నవగ్రహాలు మరియు వారి భార్యలతో ఉంటాయి. నవగ్రహాలు చేసి ఓకే అండి, మన గురువు గారు చెప్పినట్టు ఇప్పుడు 9 నాగసర్పాలు కలిగి ఉన్న శివయ్య విగ్రహాన్ని చూడడానికి వెళ్దాం రండి. భూగోళంలో ఉన్న 9 సర్పలింగాలలో ఇవన్నీ కూడా ఒక్కొక్క సర్పము ఒక్కొక్క శివయ్యలో కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఒక్కొక్క చోట ఒక్కొక్క సర్పలింగం అనేది ఉంటుంది. భూగోళంలో 9 సర్పలింగాలు మొత్తం శివయ్య బాడీ మీద, శివయ్య విగ్రహం మీద అలాగే చాలా
చూశారు కదా మహాకాళేశ్వర స్వామి ఆలయం గురించిన చరిత్ర. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు ఎల్లో డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే గంట సింబల్ని ఆల్లో పెట్టడం మర్చిపోకండి. మీరు మాకేమైనా తెలియజేయాలంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదములు. హరి ఓం తత్సత్.